వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం మరొక అంశాన్ని లేవనెత్తుతోంది. జగన్ తిరుమలకు వస్తే తనకు వెంకటేశ్వర స్వామి అంటే పూర్తి నమ్మకం ఉందని చెప్తూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని, లేదంటే అడ్డుకుంటామని డిమాండ్ చేస్తుంది. మరోవైపు బీజేపీలో ప్రముఖ నేతగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే పవిత్రమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని జగన్ అన్య మతస్థులు కావడంతో జీవో ఎంఎస్ నెంబర్ 311 రెవెన్యూ ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్న ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. దీనిపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. తిరుపతి లడ్డూపై చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 100 రోజుల పాలనలో హామీలు అమలు జరగలేదని ఇలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే డిక్లరేషన్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జగన్ గతంలో తిరుమల వెళ్లిన సందర్భాలను ప్రస్తావించింది. పాదయాత్రకు ముందు కూడా తిరుమల వెళ్లాలని, సీఎం హోదాలో శ్రీవారిని పట్టు వస్త్రాలు సమర్పించారని, అలాంటి జగన్ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలా అని సూటిగా నిలదీసింది.